25 సంవత్సరాలు ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు కళ్ళ ఒత్తులు పెట్టుకుని ఎదురు చూశారు అబ్రాహాము గారు. ఈ పర్యాయంలో ఎన్నో కన్నీరు, ఎంతో నిట్టూర్పు, ఎంతో వేదన, బాధన, ఎంతో శోధన అన్ని అనుభవిస్తూనే ఉన్నారు కదా. మరి నేటి కాలం మన క్రైస్తవ భక్తిలో కూడా పుట్టింది మొదలుకొని, అంటే ఆత్మీయంగా పుట్టినది మొదలుకొని మారు మనసు, రక్షణ, బాప్తిస్మం అనుభవంలోనికి వచ్చిన మనం ఆ స్థానం నుంచి, ఆ టైం నుంచి మన భక్తి కడముట్టించే వరకు ఎన్ని ఆటుపోట్లు వస్తాయో అన్నిటినీ తాళగలిగే శక్తి మనలో లేదు, మనల్ని నిలవపెట్టిన దేవునిలో ఉంది. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రికలో ఆయన శరీరమేమో మృతతుల్యమైపోయింది, బలమేమో ఉడికిపోయింది, ఎముకలేమో సత్తువ క్షీణించిపోయినాయి, విశ్వాసమును బట్టి అబ్రాహాము బలము నొందెను అని ఉంటుంది. మరి విశ్వాసం మనలో ఉందా? విశ్వాసములకు కర్త అయిన క్రీస్తుని బట్టి మనలోనికి వస్తుందా? చెప్పండి. కర్త అయిన క్రీస్తుని బట్టి మనలోనికి వస్తుంది. ఆ ప్రభువు ఆరంభించిన విశ్వాసం నేడు మన తుది ఊపిరి వరకు, అంతము వరకు కొనసాగించడమే ఈ క్రైస్తవ భక్తి. ఈ ఆటుపోట్లు అబ్రాహాము గారికి లేవా? ఆటుపోట్లు ప్రభువుకు లేవా? ఆటుపోట్లు భక్తులకు లేవా? శ్రమలు లేవా? మరి మనకు ఉంటే విడ్డూరం ఏంటి? మనకు ఉంటే నష్టం ఏంటి? మనకు ఉంటే లోటు ఏంటి? క్రీస్తు తోడి శ్రమను అనుభవించిన ఎడల క్రీస్తు తోడి మహిమను కూడా అనుభవిస్తారు అని రాస్తారండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనం గమనించండి. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. చాలండి, గమనించండి. ఈ రోజున మహిమ పొందాలంటే మొదట మనమేం పొందాలి? శ్రమ పొందాలి. ఏంటండి? శ్రమ పొందాలి. శ్రమ లేనిదే సౌఖ్యం లేదు, శ్రమ లేనిదే మోక్షం లేదు, శ్రమ లేనిదే ప్రభు అనుగ్రహించి మహిమ కూడా లేదు. మరి వచ్చిన శ్రమలను బట్టి మనం ప్రభు పైన నిట్టూర్పులు ఇడిచి, ప్రభు పైన యాస్టపోతూ ప్రభువును నిందించిన వారం అవుతున్నామా? ప్రభు పాదాలను పట్టుకుని కొనసాగే వారం అవుతున్నామా? దృష్టించండి.